Hi guys, I'm Deepthi and welcome back to my channel. So in this video we are going to learn few more rules in this of 120 rules of grammar. Okay, now rule 77, which is about the conjunction both. Okay, the conjunction both is always followed by and not as or as well as. Okay, ఇక్కడ ఏంటంటే conjunction both అనే conjunction ఏదైతే ఉందో అది ఆల్వేస్ ఫాలోడ్ బై అండ్ యాజ్ ఆల్వేస్ యాజ్ వెల్ యాజ్ కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే బోత్ అనేది మనం ఎప్పుడు చెప్తాం, ఏదైనా రెండింటి గురించి చెప్తున్నప్పుడు బోత్ అనేది చెప్తాం. సో అందుకని మనం బోత్ అని యూజ్ చేసినప్పుడు అండ్ యూజ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ అని మీనింగ్ ఏమొస్తుంది, యాజ్ వెల్ యాజ్ అంటే ఇది కాకుండా ఇంకా ఇంకొన్ని అంటే ఇన్ ఎడిషన్ టు అని మీనింగ్ వచ్చినప్పుడు యాజ్ వెల్ యాజ్ వస్తుంది. సో ఇక్కడ బోత్ అంటే ఓన్లీ టూ గురించే, టూ థింగ్స్, టూ పర్సన్స్, టూ ఏదైనా సరే టూఏ కాబట్టి అందుకని అక్కడ బోత్ వచ్చినప్పుడు మనం అండనే యూజ్ చేస్తాం కానీ యాజ్ వెల్ యాజ్ని యూజ్ చేయం. సో ద కంజంక్షన్ బోత్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై అండ్ నాట్ యాజ్ వెల్ యాజ్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే బోత్ రామ్ యాజ్ వెల్ యాజ్ శ్యామ్ ఆర్ గుడ్ అట్ ఇంగ్లీష్. ఇక్కడ బోత్ వచ్చింది కాబట్టి యాజ్ వెల్ యాజ్ రాకూడదు. బోత్ రామ్ అండ్ శ్యామ్ ఆర్ గుడ్ అట్ ఇంగ్లీష్, విచ్ ఈస్ కరెక్ట్. బోత్ మెన్ యాజ్ వెల్ యాజ్ విమెన్ హ్యావ్ కంప్లైంట్ అబౌట్ ద అడ్వర్టైజ్మెంట్. both వచ్చిందంటే both men and women have complained about the advertisement, which is correct. I felt both happy as well as sad at the same time. మళ్ళీ యాజ్ వెల్ యాజ్ అనేది రాంగ్. సో ఐ ఫెల్ట్ బోత్ హ్యాపీ అండ్ సాడ్ ఎట్ ద సేమ్ టైమ్. ఓకే, నోట్ ద వర్డ్ గుడ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఎట్. గుడ్ అనే ప్రిపోజిషన్ వచ్చిందంటే మనం గుడ్ అనేది వచ్చింది వర్డ్ ఏదైతే ఉందో సో దానికి ప్రిపోజిషన్ మనం ఎప్పుడు కూడా ఎట్ అనేది యూజ్ చేయాలి, వేరే ప్రిపోజిషన్స్ ఏమీ యూజ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే షీ ఈజ్ వెరీ గుడ్ అట్ జోగ్రఫీ, రోహన్ ఈజ్ గుడ్ అట్ ఫుట్బాల్, ఐఎమ్ గుడ్ అట్ టీచింగ్, దే ఆర్ గుడ్ అట్ ప్లేయింగ్ క్రికెట్, ఇలా చెప్పాలన్నమాట. ఓకే, నౌ రూల్ 78, యూజ్ ఆఫ్ కంజంక్షన్ లెస్ట్. ఇక్కడ మనం ఫస్ట్ యూజ్ ఆఫ్ కంజంక్షన్ బట్టి డిస్కస్ చేస్తాం, ఇప్పుడు యూజ్ ఆఫ్ కంజంక్షన్ లెస్ట్ అనమాట. సో లెస్ట్ మీన్స్ అదర్వైజ్ అంటే ఏంటి, ఇది కాకుండా అలా కదా. సో ద కంజంక్షన్ లెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ ఎయిదర్ బై ద వెర్బ్ షుడ్ ఆర్ నో హెల్పింగ్ వెబ్ అట్ ఆల్. అక్కడ ఏంటంటే లెస్ట్ అనేది కంజంక్షన్ కనుక మనకి ఏదైనా సెంటెన్స్లో వస్తే విచ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై అయితే ఎయిదర్ వెర్బ్ షుడ్ వస్తుంది లేకపోతే అసలు హెల్పింగ్ వర్బ్ అనేది రాదు అని చెప్తున్నాడు. వస్తే షుడ్ వస్తుంది లేకపోతే హెల్పింగ్ వర్బ్ అనేది రాదు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే వర్క్ హార్డ్ లెస్ యూ వుడ్ ఫెయిల్. వుడ్ వచ్చింది ఇక్కడ, మనం వుడ్ కాదు అయితే షుడ్డే వస్తుంది అని చెప్తున్నాం. సో వర్క్ హార్డ్ లెస్ట్ యూ ఫెయిల్, విచ్ ఇస్ కరెక్ట్. వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్. ఇక్కడ వుడ్ ప్లేస్లో షుడ్ వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ ఏం చెప్పాము మనం, అయితే హెల్పింగ్ వర్బ్ అక్కడ షుడ్ వస్తుంది లేకపోతే ఏమీ రాదు. సో ఇక్కడ మనకి సెకండ్ ఎగ్జాంపుల్స్లో చూస్తే ఏమీ యూజ్ చేయలేదు. థర్డ్ ఎగ్జాంపుల్స్లో చూస్తే మనం షుడ్ యూజ్ చేసాం. సో అది కరెక్టే ఇది కరెక్టే, కాకపోతే అలా కాకుండా వుడ్, కుడ్, మైట్ ఇలా రాకూడదు, ఇవి వస్తే ఇన్కరెక్ట్. He cut the remark out of the final program lest it should offend listeners. It should వచ్చింది కాబట్టి which is also correct. Okay, now rule 79, use of until and unless. ఇక్కడ అంటిల్ ఇంకా అన్లెస్ యూజ్ గురించి డిస్కస్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ అంటిల్ అంటే టైమ్ ఓరియంటెడ్ని రిప్రజెంట్ చేస్తుంది, అన్లెస్ అంటే యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వెయిట్ ఫర్ మీ అంటిల్ సన్సెట్, అక్కడ సన్సెట్ అనేది ఒక పర్టికులర్ టైం, సో అక్కడ టైంని రిఫర్ చేస్తుంది. అప్పుడు అందుకని మనం ఏదైనా టైంని రిఫర్ చేస్తున్నప్పుడు అంటిల్ యూజ్ చేస్తాం. అలా కాదు ఒక యాక్షన్ని రిఫర్ చేస్తున్నాము అంటే కనుక అప్పుడు మనం అన్లెస్ అని చెప్తాం. సో అన్లెస్ ద గవర్నమెంట్ రెడ్యూసెస్ ద ట్యాక్స్ పేయర్ బేస్ విల్ నాట్ ఇంక్రీజ్. అక్కడ ఏంటి, గవర్నమెంట్ అనేది రెడ్యూస్ చేయాలి ట్యాక్స్ చేయాలంటే అదొక యాక్షన్. సో యాక్షన్ రిఫర్ చేస్తున్నాం కాబట్టి అన్లెస్. సో అదే టైం ఓరియంటెడ్ అయితే అంటిల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ వాజ్ అప్ అంటిల్ 3 o'clock ట్రయింగ్ టు గెట్ ఇట్ ఫినిష్డ్. ఇక్కడ టైంని రిఫర్ చేస్తున్నాం. సో ఐ వాజ్ అప్ అంటిల్ 3 o'clock ట్రయింగ్ టు గెట్ ఇట్ ఫినిష్డ్, విచ్ ఇస్ కరెక్ట్. అన్లెస్ యూ కాల్ మీ టు సే యు ఆర్ నాట్ కమింగ్ ఐ విల్ సీ యూ ఎట్ ద థియేటర్. ఓకే, ఇక్కడ ఏంటి, యాక్షన్ రిఫర్ చేస్తుంది. సో అక్కడ యాక్షన్ రిఫర్ చేస్తున్నాం కాబట్టి అంతే తప్పితే అంటిల్ యూ కాల్ మీ
టు సే యు ఆర్ నాట్ కమింగ్ అని చెప్పకూడదు. అన్లెస్ యు ఆర్ నాట్ యూ కాల్ మీ టు సే యు ఆర్ నాట్ కమింగ్, ఐ విల్ సీ యూ ఎట్ ద థియేటర్. ఓకే, నోట్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ మీనింగ్ బిట్వీన్ టిల్ అండ్ అంటిల్. అంటే అక్కడ టిల్కి అంటిల్కి మీనింగ్లో ఏం డిఫరెన్స్ లేదు, యాజ్ బోత్ మీన్ అప్ టు. రెండాటికి కూడా అప్ టు అనే మీనింగే కాబట్టి, అండ్ ద టైమ్ దట్. సో అక్కడ మనం ఏంటంటే టిల్ అయినా అంటిల్ అయినా కూడా వాటి మీనింగ్లో ఏం డిఫరెన్స్ లేదు కాబట్టి, హవెవర్ వీ కెనాట్ యూస్ టిల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ విచ్ ఈస్ నాట్ దేర్ విత్ ద కేస్ ఆఫ్ అంటిల్. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో యూస్ చేయాల్సి వచ్చినప్పుడు టిల్ కానీ అంటిల్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఆ రెండటి యొక్క మీనింగ్ ఒకటే కాబట్టి. కాకపోతే మనం అదే గనక మనం సెంటెన్స్ బిగినింగ్లో యూజ్ చేయాల్సి వస్తే అప్పుడు మాత్రం టిల్ యూజ్ చేయకూడదు, అంటిలే యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూస్తే, అంటిల్ యువర్ నెక్స్ట్ బర్త్డే యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ బైక్. ఇక్కడ టిల్ యువర్ నెక్స్ట్ బర్త్డే అని చెప్పకూడదు. సో అలా కాకుండా మనం ఇదే సెంటెన్స్ రివర్స్ చేస్తే, యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ బైక్ టిల్ యువర్ నెక్స్ట్ బర్త్డే. అక్కడ ఏమైంది, మిడిల్లో వచ్చింది సెంటెన్స్ మిడిల్లో. అలా అయితే మనం యూజ్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఏదైతే అంటిల్ ఆర్ టిల్ ఉందో దానిని కనుక మనం సెంటెన్స్ బిగినింగ్లో యూజ్ చేస్తుంటే ఆ వర్డ్ని, అప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా అంటిల్నే యూజ్ చేయాలి, టిల్ని యూజ్ చేయకూడదు. అలా కాకుండా అదర్వైజ్ సెంటెన్స్లో మనకి ఏ ప్లేస్లో యూజ్ చేసినా ఏదైనా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దే బోత్ మీనింగ్ దిస్, అంటే బోత్ ఆఫ్ దేర్ మీనింగ్ ఆర్ సేమ్. వి డిడ్ నాట్ ఈట్ టిల్ పాస్ట్ మిడ్ నైట్. ఇక్కడ మనం మిడిల్లో వచ్చింది కాబట్టి వి డిడ్ నాట్ ఈట్ టిల్ పాస్ట్ మిడ్ నైట్. ఓకే, నౌ రూల్ 80, ఎర్రర్ ఆఫ్ ప్యారలలిజం. ఇక్కడ ఏంటంటే ప్యారలలిజంకి సంబంధించిన ఎర్రర్ గురించి డిస్కస్ చేయొచ్చు. ద రూల్ ఆఫ్ ప్యారలలిజం ఎక్స్ప్లెయిన్స్ దట్ సెంటెన్స్ ఎలిమెంట్స్ దట్ ఆర్ alike in function should also be alike in construction. అక్కడ ఏంటంటే ఏదంటే మనం ఒకటే మీనింగ్ ఒకటే ఫంక్షన్, మీనింగ్ అంటే అలా అని కాదు, మనం అవి ఒకటే ప్రాసెస్లో సంథింగ్ ఇలా ఎలా అంటే ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఇక్కడ చెప్పడం రావట్లేదు. should also be alike in construction. These elements should be in the same grammatical form so that they are parallel. Here are some examples of parallel elements. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ ఉన్నాయి. వర్డ్స్ అంటే థింకింగ్, రన్నింగ్, స్పీకింగ్, లిస్నింగ్ ఇలా వచ్చినప్పుడు అవి మనం ఒక సెంటెన్స్లో యూస్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ థింకింగ్ వైల్ యూ రన్ అని చెప్పకూడదు. ఐ వాజ్ థింకింగ్ అని అక్కడ థింకింగ్, రన్నింగ్ అలా రావాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇన్ఫినిటివ్స్ అంటే టు సీ, టు అండర్స్టాండ్, టు టాక్, ఇలా అనమాట. ఇంకా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఎట్ ద టైమ్, ఇన్ ద హౌస్, సబార్డినేట్ క్లాజెస్ వచ్చేసి బికాజ్ ఐ కేర్, ఆఫ్టర్ దే మెట్, లింకింగ్ వర్డ్స్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, ఇఫ్ దెన్, ఇలా ఏదైతే ఉన్నాయో. నౌన్స్ వచ్చేసి హానెస్టీ, ఒరిజినాలిటీ, గుడ్నెస్, అడ్జెక్టివ్స్ ఏమో చార్మింగ్, కోర్టస్, బ్యూటిఫుల్. ఇవి ఇలా మనకి ప్యారలల్ వర్డ్స్ ఇలా వస్తే కనుక మనం ఏంటంటే అది ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఆ కన్స్ట్రక్షన్స్లో కూడా, ఆ గ్రామటికల్ ఫామ్ కన్స్ట్రక్షన్లో కూడా మనం అవి ఒకటే సౌండింగ్లో మనం ఒకటేలా యూజ్ చేయాలన్నమాట. సౌండింగ్ అంటే ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూస్తే ఐ లైక్ సింగింగ్, డాన్సింగ్ అండ్ టు వాక్ అని చెప్పాడు. ఇక్కడ ఐ లైక్ నెక్స్ట్ చూస్తే మనం కరెక్ట్ అది ఐ లైక్ సింగింగ్, డాన్సింగ్ అండ్ వాకింగ్, అది ఇక్కడ అదే అనమాట. ఇక్కడ ఏం చెప్పాడు, సింగింగ్, డాన్సింగ్ అండ్ వాకింగ్ మూడు కూడా ఎలా ఉన్నాయి, ఒక కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఒక ప్యారలల్గా ఉన్నాయి. సౌండింగ్ చూసినప్పుడు మనకి అవి ఒక ప్యారలల్గా ఉన్నాయన్నమాట, సేమ్ గ్రామటికల్ ఫామ్లో ఉన్నాయి. సో అది దాన్ని అలా రాయాలి అని చెప్పేసి చెప్తున్నాం. అలా కాకుండా మనం ఫస్ట్ సెంటెన్స్లో అయితే సింగింగ్, డాన్సింగ్ అంటూ వాక్ ఇది ఇలా చేస్తే కనుక అది ఎర్రర్ ఆఫ్ ప్యారలిజం అని చెప్పేసి చెప్తున్నాడు. హీ ఆస్క్డ్ హిజ్ మదర్ టు కుక్, టు రెస్ట్ అండ్ టు ప్రిపేర్ ద డిష్ అని చెప్పాలి. అక్కడ టు కుక్, టు రెస్ట్ అని చెప్పాడు. సో అందుకని చెప్పేసి సౌండింగ్ కూడా సిమిలర్గా ఉండాలి. ఓకే, హీ ఆస్క్డ్ హిజ్ మదర్ టు కుక్, టు రెస్ట్ అండ్ టు ప్రిపేర్ ద డిష్. My friends never judged me by my words or what I did.
అక్కడ వాట్ ఐ డిడ్ అని చెప్పకూడదు. మై ఫ్రెండ్స్ నెవర్ జడ్జ్డ్ మీ బై మై వర్డ్స్ ఆర్ మై యాక్షన్స్. సో ఏంటంటే సిమిలర్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ద టీచర్ నాట్ ఓన్లీ వాంట్స్ హిస్ స్టూడెంట్స్ టు కీప్ క్వైట్ బట్ ఆల్సో టు డూ ద టాస్క్. ద టీచర్ వాంట్స్ హిస్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ టు కీప్ క్వైట్ బట్ ఆల్సో టు డూ ద టాస్క్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద టీచర్ నాట్ ఓన్లీ వాంట్స్ హిజ్ స్టూడెంట్స్ టు కీప్ క్వైట్ బట్ ఆల్సో టు డూ ద టాస్క్ అని చెప్పేసి ఎలా చెప్పాడు, దాన్ని సపరేట్ చేస్తాడు మొత్తం సెంటెన్స్ని. ఫస్ట్ ఇన్కరెక్ట్ సెంటెన్స్లో చూసినప్పుడు, సెకండ్ సెంటెన్స్లో చూస్తే ద టీచర్ వాంట్స్ హిజ్ స్టూడెంట్స్. ఇక్కడ ఫస్ట్ మీనింగ్ చూస్తే ద టీచర్ ఏంటంటే టీచర్కి నాట్ ఓన్లీ వాంట్స్ హిస్ స్టూడెంట్స్ టు కీప్ క్వైట్ బట్ ఆల్సో టు డూ ద టాస్క్ అని చెప్తున్నాడు. అక్కడ మొత్తం సపరేట్ చేసేసాడు, దాన్ని బ్రేక్ చేసేసాడు. ఆ పర్టికులర్ మనకి ఏదైతే లింకింగ్ వర్డ్స్ ఉంటాయో దాన్ని ఇక్కడ ఏంటి, ద టీచర్ వాంట్స్ హిస్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ టు కీప్ క్వైట్ బట్ ఆల్సో టు డూ ద టాస్క్. ఓకే, I like to read books over watching movies. I like reading books over watching movies. ఇక్కడ ఏం చెప్పాడు, ఐ లైక్ రీడింగ్ బుక్స్ ఓవర్ వాచింగ్ మూవీస్. ఐ లైక్ టు రీడ్ అని ఎందుకంటే అక్కడ వాచింగ్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఐ లైక్ రీడింగ్ బుక్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఐ వుడ్ రేదర్ పే ఫర్ మై ఎడ్యుకేషన్ దాన్ ఫైనాన్షియల్ ఎయిడ్. కరెక్ట్ వచ్చేసి ఐ వుడ్ రేదర్ పే ఫర్ మై ఎడ్యుకేషన్ దాన్ రిసీవ్ ఫైనాన్షియల్ ఎయిడ్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇవి కొన్ని ఇలా చూస్తే ఏదో ఒక్కసారి చదివేస్తే రాదు. కొన్ని ఏంటంటే మనం ఇలాంటివి అయితే రూల్స్ ఉంటాయో వీటిని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. అంతే తప్పితే ఏదో ఒక రూల్ చదివేసి వాళ్ళ రూల్ కింద ఇచ్చిన జస్ట్ ఎగ్జాంపుల్స్ చూసేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతే అదేం సెట్ అవ్వదు. ఏదైనా ఒక రూల్ ఉందంటే దానికి సిమిలర్గా మనం హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు ఎగ్జామ్లో మనం చూసిన వెంటనే ఆన్సర్ చేయగలుగుతాం, చూసిన వెంటనే అందులో ఉన్న మిస్టేక్ని ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే టామ్ ఈజ్ నోన్ ఫర్ హిస్ హానెస్టీ అండ్ ఒరిజినల్ ఐడియాస్. టామ్ ఈజ్ known for his honesty and originality. To learn is understanding the world. To learn is to understand the world. This task can be done individually in pairs or can be done in groups of 4. This task can be done individually in pairs or in group of 4. Okay. Next, rule 81. Use of proper prepositions. It is important to use exact prepositions after the words. అక్కడ ఏంటంటే మనం కొన్ని వర్డ్స్ తర్వాత మనం ఇష్టం వచ్చిన ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం. అలా కాదు, ప్రాపర్గా అక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుందో అదే యూజ్ చేయాలి అని చెప్పేసి కొన్ని మనం ప్రాపర్ ప్రిపోజిషన్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే he is superior to and older than me. This book is different from and better than that book. Ikkada in the first examples the word superior is followed by the preposition to and older is followed by than. Similarly in the second case the word different is followed by from and better is followed by than. Ikkada entante manam superior to me, elder he is elder to me, he is ఓల్డర్ దాన్ మీ అంటాం. ఓల్డర్ వచ్చేప్పటికి ఓల్డర్ దాన్ మీ అని చెప్తాం, బట్ ఎల్డర్ అని చెప్పినప్పుడు అయితే హీ ఈజ్ ఎల్డర్ టు మీ అని చెప్తాం అనమాట. సో అలా ఏంటంటే కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు వాటికి ఫిక్స్డ్గా ఆ వర్డ్స్ ఏవైతే ఉంటాయో దోస్ వర్డ్స్ ఫాలోడ్ బై ఫిక్స్డ్ ప్రిపోజిషన్. సో వీ షుడ్ అవేర్ ఆఫ్ దోస్ వర్డ్స్. ఓకే, some more examples. Nobody seems to have responsibility for the budget. ఇక్కడ seems to వచ్చింది, రెస్పాన్సిబిలిటీ ఫర్. ఇక్కడ మనం టు అనేది ప్రిపోజిషన్, మనకి ఫర్ అనేది ప్రిపోజిషన్. తర్వాత వాట్స్ ద రీజన్ ఫర్, రీజన్ తర్వాత వచ్చింది ఏంటి, ఫర్. రీజన్ ఫర్ యువర్ అన్హ్యాపీనెస్. చేంజ్ ఇన్ సొసైటీ హ్యావ్ మెంట్ దట్ యంగ్ పీపుల్ leave home earlier. There's been a steady increase in the value of the euro. Increase in
go to our website to get the address of your nearest branch. My reaction to it always to try to forget it. Her response to the criticism was very strong. 18 is the age at which you are all allowed to vote. Allowed to at Fisk is making his third attempt తర్వాత at the world record. The police inquiry తర్వాత into the theft continues. She did some research తర్వాత into the causes of back pain. This is an example of international collaboration. ఎగ్జాంపుల్ తర్వాత మనకి ఆఫ్ వచ్చింది. we need తర్వాత to find another way of doing things. Her response తర్వాత to the criticism was very strong. I saw an advertisement తర్వాత for a teaching job in Malvi which looked interesting. There is a growing awareness of the impact of climate change among the young. Congratulations on your new job. Okay, I'd like to do a course in computer programming if I could find a good one. Do you have any previous experience of working with children? Working with అనేది కూడా preposition. He seems తర్వాత to seems to have less interest in everything these days. in అనేది మనకి preposition. Can you give us some information on or about bus tours please? The invitation తర్వాత to the reception at the embassy arrived the next day. He has an amazing knowledge of European history. Can anyone become a member of your book club? I was a newcomer to windsurfing. ఇక్కడ newcomer తర్వాత newcomer to windsurfing, so I was very nervous. I would love to show you some of the nice places in my hometown. The visit తర్వాత to the temple was the high point of the holiday. I need some lessons in how to set up a website. Changes in our diet have meant that more and more people suffer heart diseases. The director of studies must be informed of any changes to the timetable. సో ఇప్పటి వరకు మీకు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.